హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము సండే ఐకియాకి వెళ్ళాము. అంటే చాలా రోజులైంది అనిపించింది. నేనైతే ఇంతకుముందు ఫ్రెండ్స్తో వెళ్ళాను, బట్ ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళలేదు ఐకియాకి. సో మా వాళ్ళని తీసుకెళ్ళాం. అసలు ఏమేమి తీసుకుందాం, అసలు ఏమేమి ఉంటాయి లోపల అవన్నీ చూపిద్దాం అనుకున్నా. ఎందుకంటే చాలా పెద్దది కదా ఐకియా, అండ్ వన్స్ ఎంటర్ అవుతే ఎగ్జిట్ వరకు అన్నీ తిరుగుతూనే ఉంటాం కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మమ్మీ వాళ్ళకైతే ఫుల్ టైం పాస్ అవుతుంది అన్నీ చూడడానికి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బుడ్డి బుడ్డి చైర్స్, టీవీ, ఫోన్ స్టాండ్స్, ఇవి ఒకటి తీసుకున్నాం మేము. 150 రూపీస్ పడింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఏం కావాలన్నా ఇంటి కోసం ఏం కావాలంటే అది ఉన్నాయి. అండ్ ఈ బుడ్డి బుడ్డి గ్లాసులు ఇవైతే చాలా నచ్చాయి మాకు, బట్ అన్నీ కూడా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకని అంత ఎక్కువ ఏం తీసుకోలేదు. మేమైతే చిన్న చిన్నవి కప్పులు, ఇంకా స్పూన్స్ అలాంటివి ట్రై చేసాము. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ కూడా చూస్తున్నాం. మామూలుగా అయితే మేము ఒక డైనింగ్ టేబుల్ తీసుకుందాం అనుకున్నాం, సో దానికోసం కూడా చూద్దామని వెళ్ళాము. అండ్ చాలా ఉన్నాయి. అయితే కొంచెం ఎక్కువ రేట్ అనిపించాయి మాకు, బట్ చూడ్డానికి తిరగటానికి అసలు ఏమేమి ఉన్నాయి, లేకపోతే మనకు ఒక ఐడియా కోసం అయితే వెళ్ళొచ్చు ఐకియాకి. అండ్ మంచిగా టైం పాస్ అవుతుంది మాకు. ఎవరైనా కూడా అంటే డిఫరెంట్వి చూస్తుంటాం కదా, సో అలాంటివి అయితే చూడడానికి బాగున్నాయి. అండ్ మొత్తం ఒక సెట్ ఆఫ్ లైక్ డైనింగ్ టేబుల్ కానీ, లేకపోతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా మొత్తం ఒక ఇంటికి సంబంధించినవి అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఒక సెట్ మొత్తం అలా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకోవచ్చు. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. లైక్ మనకి ఎక్కువ డబ్బులుండి కొనుక్కుందామని ఫిక్స్ అవుతే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి అన్నమాట. అంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, అలా ప్లేస్ చేసుకోవచ్చు, ఇలాంటివి కొనవచ్చు, అలాంటివి కొనవచ్చు, అలాగా మొత్తం ఒక క్యూట్గా అన్నీ చాలా బాగా నచ్చాయి మాకు. ఇంకా ఆ ల్యాంప్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా, కాకపోతే కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది నాకు, బట్ చూడ్డానికి అయితే కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని తీసుకున్నాం మేము, లైక్ డిఫరెంట్వి ఫోన్ స్టాండ్స్ కానివ్వండి, లేకపోతే కప్స్ అలాంటివి కూడా తీసుకున్నాము. ఇంకా ఈ ఫుడ్ సెక్షన్ ఏమో తర్వాత లాస్ట్లో వెళ్ళాము, ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది అది. అండ్ ఇక్కడేమో బొమ్మల దగ్గరికి వచ్చాం. అంటే మా బుడ్డోడికి బొమ్మలు ఖచ్చితంగా కొనాల్సిందే. అంటే చాలా బొమ్మలు ఉన్నాయి, లైక్ లైన్స్ కానీ, డైనోసార్స్ అన్నీ పెద్దవి, కాకపోతే ఇవి కూడా చాలా రేట్ ఉన్నాయి. లైక్ లైన్ అయితే 1500 అలా ఉంది, 2000 అలా ఉన్నాయి, డైనోసార్ కానీ ఎలిఫెంట్ కానీ. బట్ వాడికి మాత్రం చాలా నచ్చాయి, అవే చూస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ వెతుకుతాడు బొమ్మలు అంటే ఏమేమి తీసుకోవాలి ఏంటి అని. ఇంకా లాస్ట్కి అన్నీ చూసేసి ఫిక్స్ అయిపోయి ఇంక ఈ డైనోసార్ తీసుకున్నాడు. ఈ డైనోసార్ అయితే వాడికి బాగా నచ్చింది. అండ్ ఇది కూడా ఒక 300 or 500 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఇదైతే లాస్ట్కి ఇది తీసుకున్నాడు. ఇంకా అది మొత్తం తిరిగేసి మేము ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చాము, ఫుడ్ సెక్షన్ దగ్గర. ఇక్కడ మనకి 60 రూపీస్ పెట్టి ఒక గ్లాస్ కానీ కప్ కానీ అలా తీసుకుంటే 60 or 80 రూపీస్ అనుకుంటా, అలా తీసుకుంటే ఎన్నిసార్లు అయినా కూడా మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో మేము షుగర్ ఫ్రీ కోక్ తీసుకున్నాం. ఆ తర్వాత కాఫీలో క్యాపచినో ట్రై చేసాము అలాగా. ఇంకా అవి తాగేసి ఇంకా ఎగ్జిట్ కానీ కిందికి వచ్చేసాం. ఎగ్జిట్లో కూడా ఎంత ప్లాన్డ్గా పెట్టారంటే, వన్స్ మనం స్టార్ట్ అవుతే అండ్ ఎగ్జిట్ వెళ్ళేదాకా కూడా అన్ని స్టాల్సే, లైక్ అన్నీ కూడా ఇంటికి సంబంధించిన వస్తువులే. మళ్ళీ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళేలోపు మళ్ళీ ఏమన్నా కొనొచ్చు అని చెప్పేసి అలా ఉంది. అండ్ చాలాసేపు తిరిగాము, ఆల్మోస్ట్ ఒక 3.5 hours పట్టింది మాకు తిరగడానికి. అంతసేపు మొత్తం తిరిగి చాలా టైం అయిపోయింది. అండ్ ఎగ్జిట్ దగ్గరికి కూడా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాల్సిందే. మా వాళ్ళకైతే ఫుల్ టైం పాస్ అయింది. లైక్ బెడ్షీట్స్ కానివ్వండి ఇంట్లోకి, లేకపోతే టేబుల్స్ అయినా, లేకపోతే ఇంకా స్పూన్స్, ఇంక ఇలాంటివన్నీ చాలా చూస్తున్నారనమాట. ఇక్కడ ఇది లాస్ట్ ఎగ్జిట్లో. ఇంకా దీని తర్వాత బిల్లింగ్ సెక్షన్. ఇక్కడ కూడా ఏవో డిఫరెంట్వి ఉన్నాయి, పెద్ద అన్నీ కూడా. సో అవి కూడా చూసుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 3.5 hours పట్టింది. మేము 2కో ఎప్పుడో స్టార్ట్ అవుతే బయటకు వచ్చేసరికి 5:30 అయినట్టుంది. ఇంకా బిల్లింగ్ దగ్గర చాలా క్రౌడ్ ఉన్నారు, అక్కడ కూడా టైం పట్టేసింది మాకు వెళ్ళటానికి. ఆల్మోస్ట్ ఒక 20 minutes అలా పట్టింది బిల్లింగ్ దగ్గర అయితే. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. బిల్లు ఒక 2K అలా అయింది. మేమైతే తక్కువకే తీసుకున్నాము, అంత ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా తర్వాత ఐకియా నుండి బయటకు వచ్చి JNTU మెట్రో దగ్గర లెఫ్ట్కి వెళ్తే ఈ పోలార్ బేర్ అని ఒక ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ స్టాల్ లాగా. ఇది చాలా బాగుంటుందంట. సో మేము కూడా వెళ్దామని చెప్పి ట్రై చేసాము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అని, ఇంకా మ్యాంగోవి తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ట్రై చేయండి. ఇంక ఇంటికి వచ్చేసి నైట్ మా ఇంటి దగ్గర KBR చికెన్ ఉంటుంది, సో అక్కడ